పూజల్లో మొదటి పూజ గణపతికే. ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజ అయినా. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలగకూడదని మొదటి పూజ ఆయనకు చేస్తారు. అయితే తులసి ఆకులను మాత్రం ఉపయోగించరు. ఎందుకో తెలుసా? దీని వెనుక ఒక ఆశ్చర్యకరమైన పురాణ కథ ఉంది. ఒక శాపం వల్ల లక్ష్మీదేవి భూలోకంలో వృషధ్వజుడు అనే రాజుకు తులసీదేవిగా జన్మించింది. లక్ష్మీదేవి అంశంతో పుట్టడం వల్ల మహావిష్ణువు అంటే అపారమైన ప్రేమ. ఎలాగైనా ఆయననే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తపస్సు ప్రారంభించింది. తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, అమ్మా, నువ్వు ఒక కారణం కోసం జన్మించావు. ఈ జన్మలో విష్ణువును చేరుకోలేవు. కలియుగాంతం వరకు భూమిపైనే ఉండి తర్వాత వైకుంఠానికి వెళ్తావని చెప్పాడు. అప్పుడు ఆమె బాధపడి, స్వామి, తపస్సు చేసిందే విష్ణువుని పొందడానికి అని చెప్పింది. బాధపడకు, నువ్వు విష్ణు అంశ ఉన్న అతన్ని పెళ్లాడుతావని వరమిచ్చాడు. అప్పటి నుంచి విష్ణు అంశ ఎవరిలో ఉందని అన్వేషణ మొదలుపెట్టింది. ఒక వినాయక చవితి రోజు ఋషులందరూ వినాయకుని పూజ చేస్తూ వినాయక శ్లోకం చెబుతూ విష్ణువు వినాయకుని శక్తి ఒకటే అన్న మాటలు విన్న తులసీదేవి విష్ణువు అంశతో ఉన్నది వినాయకుడే అని భావించి వెతకసాగింది. ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్నాడు. తులసీదేవి తపస్సు చేస్తున్న గణేశుణ్ణి చూసి ఆకర్షితురాలవుతుంది. ఆయనను వివాహం చేసుకోవాలని కోరింది. కానీ గణేశుడు తాను బ్రహ్మచారినని ఆమెని తిరస్కరించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కోపం వచ్చిన వినాయకుడు, నువ్వు ఒక రాక్షసిలాగా నాతో ప్రవర్తించావు. అందుకే ఒక రాక్షసుణ్ణి పెళ్లాడతావని శపించాడు. అతని చెరలో ఉంటావని చెప్పాడు. అది విన్న తులసీదేవి తనను క్షమించమని వేడుకుంది. వినాయకుడు, నువ్వు శ్రీహరి అనుగ్రహం వల్ల ఒక పవిత్ర తులసి మొక్కగా అవతరిస్తావని, కానీ నా పూజలో నిన్ను వాడకూడదని చెబుతాడు. తులసీదేవి, మిమ్మల్ని కూడా సేవించుకునే అనుగ్రహం ఇవ్వండి అని వేడగా వినాయకుడు వినాయక చవితి రోజు 20 ఆకులతో పాటు నీ దళాలతో నన్ను పూజించుకోవచ్చనే వరాన్ని ఇచ్చాడు.